ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ఈరోజు మనం నేర్చుకొనబోయేటటువంటి పాఠం ఇదే. చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా? చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎలా? నిజముగా దినాల గురించి కొత్త నిబంధనలోనే మరికొన్ని సందర్భాలలో దేవుడు చెప్తూ ఏమన్నాడు అన్నటువంటి విషయం ఒకసారి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. అక్కడ రాయబడినటువంటి అద్భుతమైనటువంటి మాట, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి అన్నాడు. దుష్టకాలములో ఉన్నామట మనం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసింది చెడ్డ దినాలు అని. గలతీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పింది దుష్టకాలము అని. ఇదే పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభంలో, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభంలో, అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి అన్నాడు. చెడ్డ దినాలు, దుష్టకాలాలు, అపాయకరమైన కాలాలు, ఇలాంటివి ఎట్లా ఉంటాయి అసలు అని ఆలోచించగలిగితే, మనం గడిచిన దినంలో ఆలోచన చేశాం, మానవుణ్ణి మనిషిగా తీర్చిదిద్దడానికి, నీతిగా తీర్చటానికి, రక్షణ పొందుకునేటట్టు చేయటానికి, మానవత్వంతో నింపటానికి, దైవత్వంతో నింపటానికి దేవుడు ఎన్నుకున్న సాధనం ఆయన వాక్యం. చాలా మందికి తెలియనటువంటి సత్యం ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుడంటే నాకు చర్చ అంత ఇష్టం అన్నటువంటి వాళ్ళు ఆయన మాటలను ఖాతరు చేయరు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలను పాటించటమే అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలు వింటారు, నా ఆజ్ఞలు పాటిస్తారు అన్నాడు యేసు ప్రభువు కూడా. దేవుని ఆజ్ఞలకు వేరుగా దేవుణ్ణి ప్రేమించటం జరగదు. దేవుడి మాటలకు వేరుగా దేవుడి ఎడల భక్తి చేయటం కుదరదు. ఇది మనం అందరం గ్రహించాల్సిన సత్యం. భక్తులమని, దేవుని సంబంధులమని, అద్భుతమైన, శక్తివంతమైన, గొప్పదైన శాసనాలను దేవుడు మాకే ఇచ్చాడు అని గర్వపడుతున్నటువంటి ఇశ్రాయేలు సమాజము మధ్య, దేవుని పిల్లలు, ఒకనాటి దేవుని పిల్లల సమాజం మధ్య దేవుడి మాటలకు ఎంత ప్రతికూల పరిస్థితి వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. ఇంతకుముందు మనం బైబిల్ పట్టణంలో చదివాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం నుండి ఉన్నటువంటి విషయాల్ని, దీనినంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. దేవుడు ఏమంటున్నాడంటే, దయచేసి నా మాటలు చదువు అని ఒకనాడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా రాయించినటువంటి మాటల్ని
చదువు వచ్చిన వాళ్ళకి చెప్పాడట. అక్షరములు తెలిసిన వాడంటే ఎవరు? చదువు వచ్చినవాడు, లిటరేట్స్. ఈ చదువు వచ్చినటువంటి వాళ్ళని చదవమంటే ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? అది నా వల్ల కాదు, అది గూఢార్థముగా ఉన్నది అని చెప్తున్నాడట. నేనే చాలామంది దైవజనుల పిల్లలు, వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ లక్షల రూపాయల జీతాలు సంపాదిస్తూ ఎన్నెన్నో అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే వాళ్ళ చదువుకు సంబంధించి ఎన్నో సందేహాలను నివృత్తి చేసినటువంటి వాళ్ళు ఒక్కసారి కూడా ఇంట్లో ఉన్నప్పుడు, ఫ్రీ టైంగా ఉన్నప్పుడు, హాలిడే వచ్చినప్పుడు కూడా బైబిల్ చదవరు. ఎందుకన్నా మీరు చదవరు? ఒక దైవజనుడి కుమారుడై ఉండి ఒక స్థాయిలో ఉండి మీరు ఎందుకు చదవరంటే వాళ్ళు చెప్పిన మాట ఇదే. ఏమనంటే, అది గూఢార్థముగా ఉన్నది, నేను దాన్ని చదవలేను, నాకేమీ అర్థం కాదు, డౌట్స్ మీద డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి, అంతా కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంటుంది నాకు అని ఆయన చెప్పడం జరిగింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలామంది మనలో కూడా చదువు వచ్చిన బైబిల్ని చదవరు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రకరకాల కారణాలు చెప్తారు. అదేంటో, తెల్ల పేపర్ల మీద నల్ల అక్షరాలు చాలా చిన్న సైజులో ఉన్నాయి, చదవడానికి చాలా కష్టం అనిపిస్తుంది. సాక్షి పేపర్ లాగా ప్రతి పేజీ రంగుల్లో ఉండుంటే, పిక్టోరియల్ బైబిల్ లాగా ఉండుంటే బాగుందని ఒకరు, ఇంకొకరు పేజీ చదివిన తర్వాత పేజీ తిప్పితే అవతల పేజీలో ఏముందో అస్సలు గుర్తు లేకుండా పోతుందని చెప్తున్న వాళ్ళు ఒకరు. ఒకటి కాదు, రెండు కాదు, రకరకాలైన కారణాలు చెబుతూ చదువు వచ్చిన వాళ్ళు దాన్ని ప్రక్కన పెడుతున్నారు. ఇంకొకరు మాట్లాడుతూ ఎట్లా అంటారంటే, ఆ దైవజనుడు ఒకలాగా చెప్తున్నాడు, ఈ దైవజనుడు ఇంకొకలాగా చెప్తున్నాడు, ఏం చేయాలో అర్థం కాక బైబిల్ చదవడం మానేశారని చెప్పేవాళ్ళు కొందరు. ఇట్లా ఎవరు పడితే వాళ్ళు ఎటు పడితే అటు ఏటి పడితే చెప్తారు. కాబట్టే భారత రాజ్యాంగము భారతీయుని ప్రతి ఇంటిలో లేకపోయినా పరిశుద్ధ గ్రంథం మాత్రం ప్రతి ఇంటిలో ఉండేటట్లు, ప్రతి వ్యక్తి దగ్గర ఉండేటట్టు దేవుడే చేశాడు. మీకు ఇంతకుముందు పంచుకున్నాను నేను. దాదాపు 500 సంవత్సరాల క్రితం పబ్లిష్ అయినటువంటి తొలి బైబిల్ అక్షరాల 3,60,000 రూపాయలు విలువ చేసేది. 500 సంవత్సరాల క్రితం ప్రింట్ అయిన మొట్టమొదటి బైబిల్ 3,60,000 రూపాయలు విలువ చేస్తే, ఈ 500 సంవత్సరాలకి బైబిల్ రేటు పెరగాల తరగాల? చెప్పండి, పెరగాల తరగాలండి? పెరగాలి. 3,60,000కు ఓ 100 సంవత్సరాలకు 1,00,000 పెరిగింది అనుకుందాం. 500 సంవత్సరాలకి ఎంత అయి ఉండాలి బైబిల్ రేటు? అది 3.5 లక్ష. 500 సంవత్సరాలకి 100 సంవత్సరాలకు 1,00,000 చొప్పున 5 లక్షలు. అంటే 8,60,000 రూపాయలు విలువై ఉండాలి. సింపుల్గా వేసుకున్నా. నేను అడుగుతున్నాను, నిజంగానే బైబిల్ కాస్ట్ 8,60,000 రూపాయలని పెట్టారనుకోండి, మళ్ళీ ఎంతమంది చదువుకుంటారు? కొంటారా? మనం ఎలా అంటామో చెప్పమంటారా? బుక్ షాప్లో మనోడే, క్రైస్తవుడే బైబిల్ పెట్టుకుంటాడు. బైబిల్ ఎంత అని అడుగుతాం. 1000 రూపాయలు అన్నాడు అనుకోండి. 1000 అంతెందుకు బెదరు, 500కి ఇవ్వు, 200కి ఇవ్వు. ఇదే స్టార్ హోటల్లోకి వెళ్ళినప్పుడు బిల్లు వాడు కేంద్రం జిఎస్టీ బిల్లు అది వేసి ఎక్స్ట్రాగా రాష్ట్రం బిల్లు వేసి ట్యాక్సు ఇదంతా వేసిన తర్వాత అలా సింపుల్గా చూసి ఓ సింతేనా అని చెప్పి బేరర్కి టిప్పు కూడా ఇచ్చిపోతావు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయిందంటే దీని విలువ అనేది మనకు అర్థం కాక
అక్కడెక్కడ ఎవరో ఫిలిప్ మినిస్ట్రీస్ ద్వారా అదేదో పుస్తకం పంపిస్తారంట, దాన్ని రాసేసి పంపిస్తే బైబిల్ ఫ్రీ. ఆయన దేవుడి మాటలు కూడా అమ్ముకుంటారు ఏంటి బ్రదరు? ఫ్రీగా ఇవ్వచ్చు కదా. అది మన ఆలోచన. నిజంగా ఆశ్చర్యకరంగా 500 సంవత్సరాల క్రితం 3,60,000 రూపాయలు విలువ చేసేటటువంటి బైబిల్ ఈరోజు దాని విలువను ఎంతగా అంటే అందరికీ అందుబాటు ధరలోనికి రావాలి అని మనిషి బుద్ధి చాలా తక్కువగా ఉంటుంది, ఆలోచన విధానము సంకుచితంగా ఉంటుంది. మరి ముఖ్యంగా దేవుడి మాటల పట్ల, దేవుడి సేవ పట్ల, దేవుడి పరిచర్య పట్ల, ఆయన పట్ల గురి కలిగి ఉండటంలో సంకుచితంగా ఉంటారన్నటువంటి విషయం దేవుడు తెలిసి, అయినను ఎలాగైనా ఈ జీవం వాడికి చేరాలి, దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఖురాన్ గ్రంథం గురించి చాలామంది మీకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, బైబిల్ గురించి కాదు చెప్పేది, ఖురాన్ విషయం చెప్తున్నా. చాలా ట్రాన్స్లేషన్స్ వచ్చాయి ఖురాన్ గ్రంథానికి. బైబిల్ గ్రంథానికి ట్రాన్స్లేషన్స్ ఎట్లాగైతే ఉన్నాయో అలా ఖురాన్ గ్రంథానికి చాలా ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. కానీ ఇస్లాం సోదరులు ఏమని చెప్తారంటే, ఇవన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే, వీటిల్లో పర్ఫెక్ట్ సత్యం ఉండదు. మీరు గనక అసలు ఖురాన్ నేర్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అరబ్బీ భాష నేర్చుకోవాలి అంటారు. ఇప్పుడు నమాజ్ రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తారు ఇస్లాం సోదరులు. ఆ మాటలన్నీ అరబ్బీ భాషలో ఉన్నటువంటి ప్రేయర్ ఇది. ఇప్పుడు మనకు కూడా పాత నిబంధన అర్థం కావాలంటే ఆదిమ హిబ్రూనికే వెళ్ళాల్సిందే, వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్స్ లేవు అన్నట్టుగా. కొత్త నిబంధన అర్థం కావాలంటే గ్రీకు భాష, ఆదిమ గ్రీకు భాష నేర్చుకుంటేనే వస్తుందంటే మనం ఎంతమంది నేర్చుకోగలం? మనకు తిన్నగా మన భాష రాదాయే. ఏమండి, మన భాష మనకు తిన్నగా రాదు. తెలుగు భాషా పదాలు చాలా పోయాం, మనకు తెలియదు అసలు. కొన్ని పదాలు అడిగితే తెలుగులో స్వచ్ఛమైన తెలుగులో అర్థాలు చెప్పలేరు చాలామంది. ఎన్నో అన్య దేశాల పదాలన్నీ వచ్చి చేరిపోయాయి మన దేశంలోనికి, మన భాషలోనికి. ఇట్లా దేవుడు భాష విషయంలో ఏం చేయటం జరిగింది? సరళత తీసుకురావటం జరిగింది. మనం మాట్లాడే భాషలోకే తీసుకురావటం జరిగింది. రేటు విషయంలో అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే, ఇవన్నీ ఇవ్వడంతో పాటు బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా చక్కగా నేర్పించగలిగినటువంటి దైవజనులను, అక్కడక్కడ త్యాగదం లేనటువంటి వాళ్ళని లేవనెత్తి మరి మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. అయినను మనిషి మనస్తత్వం ఎట్లా ఉందంటే, అక్షరాలు తెలిసిన వాడి వచ్చి అడగమని, ఏంట్రా చెప్పరా బాబు దీని గురించి ఏంటి అని అడిగితే, నాకు అది అర్థం కావట్లేదు, నా వల్ల కాదు, ఇది గూఢార్థంగా ఉంది అంటాడట. ఏమండి, చాలామంది చెప్తూ అంటారు ఆడపిల్ల మనసు సముద్రం అంత లోతని. ఇప్పుడు ఆ మనసు తెలుసుకోకుండా ఉండిపోతున్నారా మగవాళ్ళందరూ? లేదు కదా. చిత్రం ఏంటంటే, ఈవెన్ అక్కడికి ఆగిపోలేదు. గోదావరి గట్టు మీద చెట్టు మీద పిట్ట మనసులో ఏముందని పెట్ట మనసులో ఉండేదాన్ని కూడా తెలుసుకోవాలని చూస్తున్నారు. మనకి జీవానికి, మన భవిష్యత్తుకి, మన గతానికి, మన వర్తమానానికి సంబంధించినటువంటి మెలకులతో కూడిన గ్రంథం రాయిదని నేర్చుకోండిరా, బాగుపడతారు, బ్రతుకులు బాగవుతాయిరా, సంబంధాలు మెరుగవుతాయిరా, ఆరోగ్యం బాగుంటుందిరా, భవిష్యత్ అంతా బంగారుమయమై ఉంటుందని దేవుడు కాంక్షించి ఈరోజు మనం తెల్లటి పేపర్ల మీద నల్లటి అక్షరాలే చూస్తున్నాం. కానీ వాటి వెనక ఎర్రటి రక్త ఛాయలు, త్యాగాలు ఉన్నాయి. ఒక్కో దైవజనుడు, ఒక్కో గ్రంథకర్త ప్రాణత్యాగాలు చేయటము ద్వారా ఇది రావటం జరిగింది. ఇది ఎంతమందికి తెలుసు? అక్షరాలు వచ్చిన వాడు చదవటం లేదు, గూఢార్థంగా ఉంటే వదిలేస్తావా? నీ చదువులు అర్థం కాలేదని వదిలేస్తున్నావా? నీ ఉద్యోగము, నీ పరిస్థితి, నీ చుట్టూ ఉన్న కొలీగ్స్, సమాజం అర్థం కావట్లేదని, భార్య అర్థం కాలేదనో, భర్త అర్థం కాలేదనో, పిల్లలు అర్థం కాలేదనో, తోబుట్టులు అర్థం కాలేదనో, నాకు నేనే అర్థం కాలేదనో వదిలేసావా? దేవుడు ఒక మాట అంటాడు, చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చూడండి. సంగతి మరుగు చేయుట
దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. వదిలేస్తే ఏముంటుందండి? దేవుడు మరుగుపరుస్తాడు. సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉన్నది. సముద్రము పైన వెతికితే మీకు మృత కళేబరాలు, ఉన్న వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. డెడ్ బాడీలు దొరుకుతాయి సముద్రం పైన. కానీ సముద్రపు లోతుల్లోనికి వెళితే ఆల్చిప్పలు దొరుకుతాయి, ముత్యపు చిప్పలు దొరుకుతాయి, విలువైనటువంటి ముత్యాలు దొరుకుతాయి. అది లోతులకు వెళితే దొరికేది. అన్ని దానిలలో లోతులకు వెళ్ళి పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి, అందులో ఉన్నటువంటి రహస్యాలను వెలికి తీయాలన్నటువంటి ఆలోచన చేస్తూ ఉంటే మనిషి దేవుడి మాటల దగ్గరికి వస్తే అది గుడార్థంగా ఉందండి. ఎస్, గుడార్థంగానే ఉంటుంది. దాన్ని శోధించగలిగితే, సంగతి శోధించుట రాజులకు ఘనత. రాజసానికి గుర్తు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలు వెలికి తీయటమే. ఇదొక రకమైనటువంటి వర్గం అయితే, ఇప్పుడు చదువుతాం. మళ్ళీ యెషయా గ్రంథానికి వద్దాం. 29వ అధ్యాయంలో చదువుతున్నాం కదా, 12వ వచనం నుంచి చూద్దాం. 12వ వచనం, మరియు నీవు దీన్ని దయచేసి చదువుమని చెప్పి అక్షరము తెలియని వానికి దాన్ని అప్పగించును. అప్పుడు అతడు అక్షరములు నాకు తెలియవు అనును. చదువచ్చును. నీకు చదవరా అంటే ఏమంటున్నాడట? అర్రే నాకు అర్థం కావట్లేదురా, కూడా అర్థంగా ఉంది, అస్సలు మైండ్ బ్లాక్ అయిపోతుంది బ్రదర్, అర్థం కావట్లేదు. ఇంకొందరు చెప్తారు ఏమనంటే, బైబిల్ చదువుతుంటే మా దగ్గరకు వచ్చి కొన్ని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఏమనంటే, బ్రదర్ బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది, ప్రార్థన చేయండి. ఏం చేయమంటావు అమ్మా? బాగా నిద్ర పట్టాలని చేయమంటావు అని అడుగుతాను నేను. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది, ప్రార్థన చేయండి. ఇదొకటైతే, ఇంకొకరు బైబిల్ చదువుతున్నప్పుడట ఇదేదో రింగులు 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 తిరుగుతున్నట్టు అనిపిస్తుందట. అక్షరాలు తెలిసినోడు ఎలాగ ఉన్నాడు, తెలియనోడు ఏమన్నాడు? చదువురాదని అంటే ఏమన్నాడు? నాకు చదివే రాదండి. చదువు రాదని సంపాదించట్లా, చదువు రాదని పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, చదువు రాకపోయినా పిల్లలు కనట్లా, చదువు రాకపోయినా ఇల్లులు కట్టట్లా, చదువు రాకపోయినా ఎన్నెన్ని మనం చక్కబెట్టడం. చదువు రానివాడికి ఇంత కట్ట ఇచ్చి కౌంట్ చేయరని అడగండి, చదువు రాదండి అంటడా? ఏమండి? నోట్ల కట్టించి చదవయా బాబు అని అంటే చదువు రాదంటాడా? బ్యాంకులో క్యాషియర్ల కంటే బాగా ఇస్తాడు పర్ఫెక్ట్గా. అంటే ఇక్కడ ఎక్కడా కూడా చదువు రాదు అన్న విషయం అస్సలు అర్థం కాదు. అస్సలు వాటి గురించి ఆలోచన చేయరు. దీన్ని మించి చదువు రాకుండా ఏముంది, ఇటన్నింటిలో నేను అందవేశం చేయగా ఉంటానని. నిజముగా రాకపోతే మీ విషయం గుర్తుపెట్టుకోండి. నిజముగా నేను తెలుసుకోవాలి అనే ప్రేమ, ఆ పట్టుదల ఉండగలిగితే, నా వాళ్ళు, నేను, నా కుటుంబం, నా భవిష్యత్తు బాగుండాలన్నటువంటి ఆలోచన ఉంటే, భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీ, ఫారిన్ మిషనరీ విలియం కేరీ 4 నెలల్లో భారతీయ భాషలు 13 భాషలు నేర్చుకున్నాడండి. భారతీయుల మధ్యకి వెళ్తున్నాను, వాళ్ళకు నేను సువార్త చెప్తే నా లాంగ్వేజ్లో అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నటువంటి దినాల్లోనే భాష నేర్చుకొని మరి వచ్చి క్రీస్తును స్వరక్తకుడుగా వాళ్ళ హృదయాల్లో నిలిపి ప్రతిష్ఠించగలిగాడు. కారణం ప్రేమ ఉంది, వాళ్ళ పట్ల బాధ్యత ఉంది, దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి ఉంది. మన మధ్య ఏమున్నాయి? సాకులున్నాయి, పనికిరాని సాకులున్నాయి. అక్షరాలు నాకు తెలియవు అంటున్నాడు. తెలియకపోతే వయోజన విద్యా కేంద్రాలు లాంటివి ఉన్నాయి చాలా. ఈరోజు అక్షర రరస్మి అనేటువంటి కార్యక్రమాలతో రాత్రిపూట పగలంతా పనికి వెళ్తారని చదువు రానటువంటి వాళ్ళ కోసం బళ్ళు పెట్టి చదువుకోండియా అని చెప్తున్నారు. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనేది సర్వశిక్ష అభియాన్ యొక్క నినాదము అని అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, బైబిల్ గ్రంథాన్ని భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి చదవాలి, అర్థం చేసుకోవాలి, బాగుపడాలని. కానీ కొందరున్నారు, వాళ్లకు అన్నీ బాగా అర్థమవుతాయి. బాగా వినండి, అన్నీ బాగా అర్థమవుతాయి, చక్కగా అర్థమవుతాయి. ఈ మాటలు నా గురించి అర్థమవుతాయి, స్ట్రైట్గా నాతోనే దేవుడు మాట్లాడాలని అర్థమవుతుంది బైబిల్ చదువుతున్నప్పుడు. అయినను వాళ్ళు ఒక పని చేస్తారు. ఏమిటది అంటే,
ఇర్మియా గ్రంథం చూద్దాం. 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. యెహూది 3-4 పుటలు చదివిన తర్వాత, పుటలు అంటే పేజీలు, 3-4 పేజీలు చదివిన తర్వాత ఏం జరిగింది అని అంటే, రాజు చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్ని చేత అది బొత్తిగా కాలిపోయిను. కానీ రాజైనను ఈ మాటలన్నింటినీ వినిన ఇతర సేవకులలో ఎవరైనాను భయపడలేదు, తమ బట్టలు చింపుకొనలేదు. గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగా అతడు వారి విజ్ఞాపన వినకపోయేను అని చూడండి. ఇది ఒక రకమైన బ్యాచ్. చదువు అక్షరాలు వచ్చినోడేమో గుడార్థంగా ఉందని చదవడం లేదట, రానోడేమో నాకు అక్షరాలు రావని చెప్పి పక్కన పెడుతున్నాడంట. వీళ్లకు అక్షరాలు వచ్చు, విషయం అర్థమైంది. అయిన తర్వాత ఏమైందంటే కోపం వచ్చింది. ఇంతకు దేవుడు ఏం రాయించాడు తెలుసా? యెహోయాకీను రాజు ఉన్నాడు, ఆ రాజు కొడుకు యెహోయాకీము ఉన్నాడు. అతను తన అవిధేయతను బట్టి, తన తిరుగుబాటును బట్టి, దేవుడి పట్ల ఆయనకున్నటువంటి వ్యతిరేకతను బట్టి, భక్తి రాహిత్యాన్ని బట్టి దేవుడు నువ్వు ఇది మార్చుకోబిడ్డా, లేకపోతే అయిపోతావురా, బబులోను చెరకెళ్ళిపోతావు, నువ్వు ఇక్కడ ఇప్పుడు దాకా నువ్వు రాజసాన్ని వెలగబెట్టావు, చాలా బాగున్నావు, రాజుగా ఉన్నావు, మహారాజుగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, నువ్వు బాగానే ఉంది. కానీ నా మాటలు విని నువ్వు మళ్ళకపోతే, దిద్దుకోకపోతే, నీ క్యారెక్టర్ మార్చుకోకపోతే, నీ ప్రవర్తన మారకపోతే నిన్ను ఖచ్చితంగా బబులోను రాజు చేతికి అప్పగించేస్తాను అన్న మాటలు కనబడతాయి. దానికి ఆయనకు బాధ కలిగింది. చాలామందికి దేవుడి మాటల్ని దైవజనుడు చెప్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే, ఏంటో ఈరోజు మొత్తం పాస్టర్ గారు నా గురించి చెప్పాడు. అసలు దేవుడి మాటలు ఉన్నాయే మన కోసం, మనం బాగుపడడం కోసం. పాజిటివ్గా ఆలోచన చేస్తే ఏమని ఆలోచన చేయాలి? అరే, ఇంతమంది ఉంటే చర్చిలో నా కోసమే దేవుడు మాట్లాడినట్టుండి దేవుడికి నేనంటే ఎంత ప్రేమ అనే ఆలోచన రావాలి మనిషికి. కానీ ఇలా రాకపోగా పాస్టర్ గారు రాళ్ళ ప్రసంగాలు చేశాడు, పాస్టర్ గారు రాళ్ళ ప్రసంగాలు చేశాడు, మా మీదే మమ్మల్ని టార్గెట్ చేశాడు అనేటటువంటి ఉద్దేశం కలిగి ఏం చేస్తారు తెలుసా? చాలామంది బైబిల్ని కాల్చరు, కానీ ఏం చేస్తారంటే చర్చి మానేస్తారు, మీటింగ్స్ రావడం మానేస్తారు, సహవాసాన్ని మానేస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ బైబిల్ని కాల్చినటువంటి ఆ రాజుకి తేడా లేదు పిల్లరా. ఎందుకంటే దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడట? చదువుదాం ప్రారంభం నుంచి. గ్రంథం 36వ అధ్యాయం ప్రారంభం నుంచి. దేవుడి ఉద్దేశం చూడండి ఎలా ఉందో. యూదా రాజైన యోషియా కుమారుడగు యెహోయాకీము 4వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చెను. నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నింటినీ దానిలో వ్రాయము. నేను యూదా వారికి చేయను ఉద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. దేవుడు రాసిన ఉద్దేశం ఏంటి? ఎందుకు రాయించాడు ఈ మాట? ఆ దుర్మార్గాన్ని వదిలేస్తారు, ఆ దుష్టత్వాన్ని వదిలేస్తారు, పశ్చాత్తాపడతారు, మారతారు నా పిల్లలు అని దేవుడు రాయించాడట. కానీ దేవుడు ఇంతగా వాళ్ళకి అందుబాటులోకి తెచ్చుంటే పరిస్థితి ఏమైపోయిందంటే, మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే తినగా తినగా గారెలు చేదయ్యాయట. గారె అంటే రాయలసీమ భాషలకు పెద్దగా తెలియకపోవచ్చు. గారె అంటే మనం వడ అంటామే, అది
అవి ఎక్కువ వరుసగా తినడాన్ని బట్టి ఏమవుతుంది తెలుసా, చేదు కనిపిస్తాయి. అబ్బే చేదుగా ఉందే, కొంపదీసి ఇందులో వేపాకేమని కలిపారు అన్నట్టు. అలాగే మనం కూడా దేవుడి మాటలు, స్వచ్ఛమైన మాటలు దేవుడు పదే 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 వినగా 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 ఏమైపోతున్నాయంటే చేదుగా మారుతున్నాయట. మనకేం కావాలి? కొత్తదనం కావాలి. చెత్తగా ఉన్నా కూడా కొత్తదే కావాలి మనకి. మేలు చేసేదైనా పాతదైనా పర్లేదన్నటువంటి ఆలోచన. పాత కొత్త ఏముంది అసలు? దేవుడి మాటలకు పాత కొత్త అనేది ఏమి లేదు ప్రియులారా. మనం ఏదో పిచ్చి బట్టి ఇట్లా ఆలోచన చేస్తున్నాం, కానీ వాస్తవం తెలుసుకోవాలి. ఒకడేమో చదువు వచ్చినోడు చదవమంటే చదవలేనంటున్నాడు, కూడా అర్థంగా ఉంది. చదువు రానిడేమో నాకు అక్షరాలు రావంటున్నాడు, అర్థమైనోడేమో కాల్చేస్తున్నాడు. ఇంక ఎట్లా? అందుకే చెడ్డ కాలంలో చెడ్డ జనులు ఎంతమంది ఉండరు. ఒక రాజుకే ఇంతటి దుర్చర్య చేసేటటువంటి లక్షణం ఉంటే సాధారణ ప్రజలు ఎలా ఉంటారు? యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఉంటారు కదా. కానీ దేవుని సొంత ప్రజలు ఇలా ఉంటే ఒక మహానుభావుడు, ఒక అన్యజనుడు ఏ విధంగా ఈ దుష్టకాలంలో, ఈ అంచె దినాలు, అపాయకరమైనటువంటి దినాలలో దేవుని ప్రజలకే దేవుని గ్రంథం మీద గురి లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు, ఆసక్తి లేనప్పుడు, రకరకాల సాకులు చెప్పి దానిలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడినప్పుడు, లేదంటే సాహసించి దుస్సాహసంతో దేవుడి మాటలే కాల్చేస్తున్న దినాల్లో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడు చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన 27వ వచనం నుండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం నుండి. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు ఆరాధన కంప్లీట్ చేసుకొని తిరిగి తన స్వదేశానికి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఏంటి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి. ఆదివారం ఆరాధన ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా మీరు వెళ్ళారు. దారిలో పోతూనే మీకు అవకాశం ఉంది బైబిల్ చదవడానికి. ఎప్పుడైనా చదివారా? అట్ట చదివిన మహనీయులు ఎవరన్నా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. ఆరాధనకు వెళ్ళి తిరిగి ఇంటికి వెళుతూ చదవడానికి మీకు అవకాశం ఉంది. ఆ టైంలో బైబిల్ని మీరు చదివారా? నేను చెప్తున్నాను, చర్చిలో గొంతు చించుకొని పాస్టర్ గారు బైబిల్ తీయమన్నా కూడా బైబిల్ తీసే మహనీయులు ఉండరు. ఎట్లా ఉంటుంది తెలుసా? మనం ఎవరో చదువుతారులే. మీరు బైబిల్ తీసేలోపు 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు ఎవరో ఒకరు ముందు తీసి చదివితే మీకు ఏమనిపిస్తుంది తెలుసా? ఇంకా ఫిక్స్ అయిపోతారు, నేను బైబిల్ తీయాల్సిన పని లేదు, వాళ్ళే తీస్తారు. మనకేమనిపించాలంటే, ఈ వారం నాకంటే ముందు చదివింది ఆ సిస్టరు, ఆ బ్రదర్ నాకంటే ముందు చదివాడా, నేను ఎట్లాగైనా సరే రెఫరెన్స్ చెప్పగానే తీసి అందరికంటే ముందు చదవాలి అని ఉంటుంది మనకి. మనం అంతా ఎట్లాటోళ్ళం అంటే, ఎవరన్నా మీరు పాట పాడినప్పుడు, ఏమ్మా పాట అట్లైనా పాడేది, కొంచెం ప్రిపేర్ అయ్యి రా అమ్మా, వెళ్ళా చేస్తున్నావు, చెవులకు చిల్లు పడిపోతుంది, రక్తం వస్తుంది మాకు అన్నాడు అనుకోండి ఎవరన్నా, ఇక జన్మలో పాట పాడరు. నన్నే అంటారా? పాట పాడకపోయినా ఉండి పర్వాలేదు, అక్కడికైతే చర్చి గారిక అంత అవమానం చేస్తారు నాకు. ఎవరైతే తెగిడారో, ఎవరైతే తప్పు పట్టారో, ఎవరైతే మనల్ని అవమానపరిచారో, కించపరిచారో వాళ్ళే షహబాస్ అనేటట్టుగా నేను ప్రిపేర్ అయ్యి వస్తా అన్నట్టుగా మనం అనుకోం. ఏమండి, ఇతను ఎవరో తెలుసా? ఒక అన్యజనుడు, ఇశ్రాయేలీయుడు కాదు. దైవ గ్రంథం అతనికి ఉండాల్సిన పని లేదు. ఉండాల్సింది ఎవరి దగ్గర అంటే దేవుని పిల్లల దగ్గర. అట్టంటోడు అప్పుడు ఇట్లా విరివిగా దొరికేవి కాదండి 66 పుస్తకాలు. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క గ్రంథపు చుట్టలాగా దొరికేవి. పాత నిబంధన పుస్తకాలు అన్నీ దొరికేవి కాదు, కొన్నే దొరికేవి.
ఆ కొన్ని కూడా మహద్భాగ్యంగా భావించి వాటిని కొన్ని దగ్గర పెట్టుకొని ఆరాధనకి వెళ్ళి తిరిగి వస్తూ బైబిల్ చదువుతున్నాడంటే ఏ పుట్టలో ఏ పాము ఉందో అంటూ ఉంటాం మనమైతే. ఈయన ఏమనుకున్నాడు తెలుసా? ఏ పుస్తకంలో ఏ మెలకు ఉందో, ఏ పుస్తకంలో ఏ మేలుకొలుపు ఉందో, ఏ అధ్యాయంలో ఏ మంచి హెచ్చరిక ఉందో, ఏ దిద్దుబాటు ఉందో, ఏ నీతి యందు శిక్ష చేసే విషయాలు ఉన్నాయో, నాకు తెలియని సంగతులు ఎప్పుడు ఎక్కడ ఉన్నాయో టైం దొరికింది చదివేద్దాం అనుకుంటున్నాడు. చెడ్డ దినాల్లో జ్ఞానము కలిగి బతుక్కోవడం అంటే అదే. చాలామంది హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాం, వెళ్ళిన తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోము, కనీసం గంటల తరబడి కూర్చోవలసి వస్తుంది. ఈ కూర్చున్న టైంలో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? వన్స్ లేవు కానీ ఇప్పుడైతే ఏమొచ్చాయి, టీవీలు వచ్చాయి. టీవీలో సినిమా పెడతాడు, గంట కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ నోరు మూసుకొని కూర్చొని చూస్తూ ఉండండి, పిలిచినప్పుడు రండి అని. ఈ టైంలోనైనా మొబైల్లో బైబిల్ ఉంటుంది, తీసి చదవాలనుకుంటాం మనం. అన్న చర్చికి వచ్చినప్పుడు చదవం మనం, చర్చికి వచ్చినప్పుడే చదవం మనం. అలాంటిది ఆ టైంలో ఈ గంట సేపు ఏదో ఒకటి తెలుసుకుందాం, నేర్చుకుందాం అనుకుంటాం మనం. అందుకే మన మతి ఎంతో మన గతి అట్లాగే ఉంది ప్రియులరా. మన మతి దేవుడి మాటలతో సుమతిగా మారాల్సినటువంటి పరిస్థితిలో ఉండాల్సింది ఏమైపోయిందంటే బాగులేదు. చూడండి, ఆయనకు అంత ఆసక్తి ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను దేవుడిలో భక్తిలో బాగుండాలి, ఎదగాలి, నేను తండ్రికి చేరువవ్వాలి, నేను భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, నా భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఎక్కడో తన దేశం ఉంటే, ఎక్కడో దేవుడి సన్నిధి ఉంటే ఆనాటి కాలంలో అక్కడికి పరుగులు తీసి వెళ్ళిపోయాడే. దేశ ఆర్థిక శాఖ మంత్రి స్థానంలో ఉండాల్సిన వాడు ఎంత బిజీగా ఉండేవాడు, ఎక్కడ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఆరాధన ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు ఆనాటి కాలంలో రోడ్లన్నీ చక్కగా మనలాగా ఉండేటివా? 4 వే 6 వే 8 వే అన్నట్టు రోడ్లు, మంచి రోడ్లు, హైవే రోడ్లు లేవు. అందున ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం బండి, రథం అన్నాడు. రథం అంటే ఎప్పుడైనా గుర్రపు బండి ఎక్కి చూడండి. ఇప్పుడైనా సరే గుర్రపు బండి ఎక్కేటప్పుడు గుర్రం ఏం చేస్తుందంటే 4 కాళ్ళతో ఉండిపోతుంది కాబట్టి అది ఖచ్చితంగా అప్పు డౌను అది ఇది నడువుల నొప్పులు వచ్చేస్తాయి, కుదురుగా కూర్చోటే మనకు కష్టం అనిపిస్తుంది ఇప్పుడున్న రోడ్డుల్లోనే. అప్పుడు రోడ్లలో అలాంటి అదుపుల్లో కుదుపుల మధ్య ఉండి బైబిల్ని చదివి ఆరాధన ముగించుకొని వచ్చేటటువంటి వాడు కూడా వేస్తున్నాడంటే ఏం ఆసక్తి. అందుకే అలాంటి వాళ్ళ మధ్యకే పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపబడినటువంటి వారైనటువంటి ఫిలిప్పును పంపించి దేవుడు ఆయనకు మరింత సత్యాన్ని తెలిపించి ఆయన రక్షణ పొందుకునేట్టు, బాప్తిసం పొందుకునేట్టు చేశాడు. ఇలా మనకు కాస్తో కూస్తో ఆసక్తి ఉంటే దేవుడి మనస్తత్వం ఎలాంటి తెలుసండి? మనం 1 స్టెప్ వేస్తే ఆయన 100 స్టెప్స్ వేస్తాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, చిన్న కుమారుడు ఉన్నాడు చూసారా, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు, ఆయన నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి నా తండ్రితో నేను ఇట్లా చెప్తా, నానా పరలోకానికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఇక మీద నీ కొడుకుని అనిపించుకోవటానికి నాకు అర్హత లేదు, నీ పని వాళ్ళలో ఒక్కనిగా చేర్చుకోవయ్యా అని చెప్దామని అనుకొని నాన్న వైపు అడుగులేసాడట. అప్పుడే నాన్న దూరంగా ఉన్న కొడుకును చూసి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టి, ఎంత చక్కగా ఎక్కడో ఒకడు మనసు మారి వస్తే దేవుడు పరుగులు తీసి ముందుకు పోయాడంటే, మనకు ఏ ఆసక్తి లేనప్పుడు ఆశగల ప్రాణాలని కదా దేవుడు తృప్తిపరిచేది. నీకు నాకు ఎదగాలని, దేవుడిలో నిలవాలని, గెలవాలని, భక్తితో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని, ఆయన యొక్క ప్రేమకు కృపకు పాత్రలు అవ్వాలని మనకు లేకపోతే దేవుడైనా ఏం చేయగలడు ప్రియులారా? తలుపునొద్ద నిలిచి తట్టడము తప్ప ఎవరికి దేవుడు కృప చూపిస్తాడు? ఒక మంచి మాట చూద్దాం. కీర్తన గ్రంథం 25వ కీర్తన 12వ వచనం చూద్దాం. 12వ వచనం, 25వ కీర్తన 12వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాని వాడు కోరుకొనవలసిన మార్గమును, దేవుడంటే భయము భక్తున్నటువంటి వాడికట
వాడు కోరుకోవలసిన మార్గాన్ని బోధిస్తాడు. అప్పటిదాకా నపుంసకుడికి కొంచెమే తెలుసు, కానీ తాను ఎన్నుకోవలసిన మార్గం ఇది కాదు, క్రీస్తు మార్గంలోనికి రావాలి అని అర్థం చేయించి, ఆ యెషయా గ్రంథంలో ఉన్న లేఖనాలు, సమస్త ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు యేసు ప్రభు కోసమే ఘోషించాయి అన్నటువంటి సత్యం అర్థమైపోయి, నీళ్ళున్న చోటు రాగానే నాకు బాప్తిసం ఇవ్వయ్యా అని తనకు తానే అడిగేటట్టు చేశాడు దేవుడు. అది ఆశ కలిగిన తన జీవితాన్ని దేవుడు కట్టిన విధానం. చెడ్డ దినాలలో ఒక అన్యజనుడిగా ఉన్నవాడు ఎంత జాగ్రత్తతో ఉన్నాడు, ఎంత నేర్చుకున్నాడు, ఎంత తపన కలిగి ఉన్నాడు, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కావద్దు, ఆత్మ యందు తీవ్రత కలిగి దేవుణ్ణి సేవించండి అయ్యా అంటాడు. ఇది చాలా ముఖ్యం ప్రియులారా. అందుకే అలా చదువుతూ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? చదువుతూ ఉంటున్నాడు కానీ అర్థం కావట్లా. నువ్వు చదివినది గ్రహించుచున్నావా అని అంటే, ఏ తమాష పడుతున్నావా? నేనెవరు, నువ్వెవరు, నా స్థాయి ఏంటి, నా రేంజ్ ఏంటి, దేశాన్ని పరిపాలించేటువంటి రాజు తర్వాత రాజు అంతటోడిని నాకు నువ్వు చెప్తావా? ఆవలించకముందే పేగులు లెక్క పెట్టేవాడిని అని అనలా. ఎవడైనా నాకు దారి చూపించకపోతే నాకెలా తెలుస్తుందయ్యా? రయా నా దగ్గర కూర్చో, ఈ రథంలో కూర్చొని బతిములాడుకొని కూర్చోబెట్టుకొని దేవుడి గురించి నేర్పించుకున్నాడు. మనకు అంత ఇంట్రెస్టా? పాస్టర్ గారు ఒక 5 నిమిషాలు ఎక్కువ చెప్పాడు అనుకోండి, పాస్టర్ గారికి టైం సెన్సే లేదు. ఇక్కడ చాలామంది పేషెంట్లు ఉన్నారని తెలీదా పాస్టర్ గారికి అని శివాలు ఎత్తుతారు. ఏమండి, ఇక్కడ టైం సెన్స్ ఇక్కడ బాగా పనిచేస్తుంది, మిగతా చోట్ల ఎక్కడ పనిచేయదు, ఇక్కడే పనిచేస్తుంది. అందుకే గుర్తుంచుకోండి ప్రియులారా, దేవుడి మాటలు మనం ఏం చేయాలంటే సాకులు చెప్పి పక్కన పెట్టడం కాదు ప్రియులారా. అవకాశం దొరికినప్పుడల్లా, సమయము దొరికిన కొలది మనం దేవుడిలో ఎదగటానికి సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక అన్యజనుడు మనకు బుద్ధి నేర్పిస్తున్నాడు. దేవుని ప్రజలమని, దేవుడి సొంత జనులమని, దేవుడి సఖీయ సంపాద్యమని, దేవుడి సొత్తైన ప్రజలమని, రాజులైన యాజక సమూహమని ఇంత గొప్పగా చెప్పుకుంటున్న మనం ఆయన మాటల పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల మనకున్న గురెంత, మనం ఇస్తున్న విలువెంత, నేర్చుకుని అనుసరించి మసలుకుంటున్న విధానం ఎంత, బాగుపడిందెంత, మనకు బోధపడిందెంత, గ్రహింపైందెంత. అలా మారకుండా మనం ఉన్నట్లయితే అదిగో సాకులు చెప్పిన వాళ్ళలాంటి వాళ్ళమే, చాకుతో గ్రంథాన్ని కోసి కుప్పటిలో వేసినటువంటి వారి కిందే లెక్క. ఈనాటి కాలంలో చాలామంది మతోన్మాదులు అని చెప్పబడుతున్నటువంటి వాళ్ళు బైబిల్ను కాల్చేస్తున్నారని ఘోషిస్తున్నారే. మనం చేస్తున్నది ఏంటి? బైబిళ్ళు ఉంటాయి ఇళ్ళలో, గూట్లో ఉంటాయి భద్రంగా, బూజు పట్టిపోయి, దుమ్ము పట్టిపోయి, పురుగు పట్టిపోయినంత వరకు బయటికి తీసి చదివినటువంటి పాపన పోయినటువంటి వాళ్ళు చాలామంది. ఎట్లండి బాగుపడేది? మనకు పట్టిన బూజు తులిపేసేటటువంటి గ్రంథాన్ని బూజు పట్టేటట్టు పెట్టేస్తే, ఆదివారం వచ్చి అదేదో ఐడెంటిటీ కార్డు లాగా చర్చికి తెచ్చుకొని వీలైతే ఓపెన్ చేస్తాం, లేకపోతే అది కూడా చేయం, మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ గుట్లో పెడతాం. తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావని, అదన్నా చాలా మేలు, గుట్టికి మింగింది. మనం అది కూడా చేయట్లా, మనం అది కూడా చేయట్లేదు ప్రియులారా. ఆలోచన చేయండి. ఆ పరిస్థితి మనకు వద్దు ప్రియులారా. దేవుని మాటలు హృదయాంతరాలను చేర్చుకుందాం. అవి మనకెంతైనా మేలిచి, మనకు అవి నిరర్ధకమైన మాటలు కాదు, అవి మనకు జీవమే. అటు జీవాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధపడాలని, మరిన్ని శ్రేష్టమైన మాటలు విని బాగుపడాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థిద్దాం.